ఇక ఎల్ఐసి నుంచి హెల్త్ ఇన్సూరెన్స్ 4,000 కోట్లతో వాటా కొనుగోలు మార్చి 31ని ప్రకటన. ఆరోగ్య బీమా రంగంలోకి ప్రవేశించాలని ఎప్పటి నుంచి భావిస్తున్న ఎల్ఐసి తన ప్రణాళికను తుది అంకానికి చేర్చింది. ఈ నెలాఖరులోగా ప్రముఖ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలలో వాటా కొనుగోలు ఒప్పందాన్ని పూర్తి చేసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఎల్ఐసి సిఇఓ కీలక ప్రకటన చేశారు. ఈ ఒప్పందం విలువ దాదాపు 4,000 కోట్లుగా ఉంటుందని అంచనా. హెల్త్ ఇన్సూరెన్స్ రంగంలోకి ప్రవేశించాలని భారతీయ జీవిత బీమా సంస్థ ఎల్ఐసి చాలా కాలంగా ప్రయత్నిస్తుంది. ఇప్పుడు ఈ అంశం ఓ కొలిక్కి వచ్చింది. ఈ మార్చి నెలాఖరులోగా ఓ ప్రముఖ ఆరోగ్య బీమా కంపెనీలో వాటా కొనుగోలు చేయడం ద్వారా హెల్త్ ఇన్సూరెన్స్ రంగంలోకి ప్రవేశించనున్నట్లు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిఇఓ ఎండి సిద్ధార్థ మహంతి మంగళవారం వెలువరించారు. అయితే అది ఓ కంపెనీ అనేది అధికారికంగా ప్రకటించలేదు. ఓ ఆరోగ్య బీమా సంస్థల వాటా కొనుగోలు చర్చలు తుది దశకు చేరుకున్నాయని, మార్చి 31వ తేదీలోపు ఒప్పందం పూర్తవుతుందని చెప్పారు. అయితే సదరు హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలో 51% అంతకంటే ఎక్కువ వాటా కొనుగోలు చేయటం లేదని తెలిపారు. ఎల్ఐసి సిఇఓ సిద్ధార్థ మహంతి ఓ కంపెనీ విలువ ఎల్ఐసి బోర్డు నిర్ణయాల ఆధారంగానే ఎంత వాటా కొనుగోలు చేసేది నిర్ణయిస్తామని వెల్లడించారు. అయితే ప్రముఖ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ మణిపాల్ సిగ్నల్లో ఎల్ఐసి వాటా కొనుగోలు చేయబోతుందని, ఈ ఒప్పందం విలువ 4,000 కోట్లుగా ఉంటుందని చాలా కాలంగా ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు ఎల్ఐసి సిఇఓ ప్రకటనలో ఇది మరింత బలపడిందని చెప్పవచ్చు. మరోవైపు ప్రస్తుతం 20, 30, 40 సంవత్సరాలుగా సంబంధించిన బాండ్లు మాత్రమే ఉన్నాయని, కొన్ని పాలసీలు పూర్తి జీవితకాల పాలసీలు కాబట్టి 50, 100 ఏళ్ల బాండ్లు ఉండాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఎల్ఐసి సిఇఓ మహంతి ఈ విషయంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో చర్చిస్తున్నట్లు చెప్పారు. గ్లోబల్ కాన్ఫరెన్స్ ఆఫ్ యాక్చువరీస్ GCI 25 కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా పలు కీలక విషయాలను తెలిపారు. మహిళల కోసం కొత్తగా బీమా సఖీ యోజన తీసుకొచ్చినట్లుగా గుర్తు చేశారు. మహిళల నుంచి మంచి స్పందన లభిస్తుందని, ఇప్పటివరకు 150,000 మంది మహిళలు నమోదు చేసుకున్నట్లు వెల్లడించారు. వారు విక్రయించిన పాలసీల ద్వారా మొత్తం 400 కోట్ల ప్రీమియం వసూలు చేసినట్లు చెప్పారు. ఇది నేటి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు తప్పనిసరిగా తెలియచేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చూస్తూనే ఉండండి సేజ్ తెలుగు మీడియా.